ధనొచ్చిందిట. ఆ చేతులకి ఏం తక్కువ ఆభరణాలు ఉంటాయేమిటి? ఆ నాగాభరణాలు, పెట్టుకున్న కంకణాలు, పాదాలకి పెట్టుకున్న మూపురాలు, నడువుకి పెట్టుకున్న వడ్డాణాలు, మెడలో వేసుకున్నటువంటి పెద్ద కౌస్తుభమాల, ఆ పెద్ద వనమాల, పెట్టుకున్న పెద్ద కిరీటం, చెవులకు పెట్టుకున్న పెద్ద పెద్ద ఆభరణాలు, ఇన్నింటితో స్వామి పరిగెడుతుంటే ఇంకో చంద్రుడు భూమి మీద పరిగెడుతున్నాడేమో అనిపించింది. పాపం ఈయన పరిగెడడం అంటే ఈవిడ పారిపోతుంది. అందుకని ఈవిడ్ని గట్టిగా పట్టుకున్నారు. ఎవరికి దక్కుతుందండి ఈ అదృష్టం? అమ్మా, నీ పాదాల మీద నా శిరస్సు పెట్టి నమస్కారం చేస్తామమ్మా అంటాం కదా. కాళే మాత కదయకలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం అని పొంగిపోయారు శంకరాచార్యుల వారు. అటువంటి అమ్మని గట్టిగా పట్టుకుని అనంతాచార్యుల వారు అన్నారు, ఏమీ పిల్ల, ఎవరే వాడు? నీ మొగుడే కదా, ఎక్కడికి పారిపోయాడు అన్నారు. అమ్మంది, అయ్యో తండ్రి, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నన్ను గద్దిస్తావెందుకయ్యా? పువ్వుల తోటలో విహరిద్దాం